టేల్స్ ఆఫ్ టెంపుల్స్ ఎపిసోడ్ 3 భాగంగా ఇవాళ మనము తాడిపత్రికి వెళ్ళిపోతున్నాం. తాడిపత్రి, అనంతపూర్. ఇక్కడ చెట్లు చూడండి ఎంత పచ్చగా ఎంత బాగున్నాయో. రోడ్స్లో వావ్, పక్కన ఒక పల్లెటూరు వాతావరణం చాలా చాలా బాగుంది. రోడ్లో వెళ్ళేటప్పుడు నేను మీకు హై స్పీడ్లో పెట్టి చూపించేస్తున్నాను. చాలా చుట్టుపక్కల అరటి చెట్టు వేసినట్టున్నారు. ఎక్కడ చూసినా పచ్చగా పెద్ద పెద్ద అరటి చెట్లు, అరటికాయలు న్యాచురల్గా చాలా బాగుంది. గ్రీనరీ చాలా చాలా బాగుంది. ఆన్ ద వే వెళ్తున్నప్పుడు చూడండి రోడ్స్ ఎంత బాగున్నాయో. అనంతపూర్ నుంచి వెళ్తున్నప్పుడు దారిలో మనకి సింగనమల వస్తుంది. సింగనమల చెరువు దగ్గర కొద్దిసేపు నిలబడి మీరు కావాలంటే చెరువు చూడొచ్చు. అండ్ తాడిపత్రికి వెళ్ళడానికి చాలా ఈజీ. ఇది హైవే ఉంది క్లియర్గా చూడండి. ఇప్పుడు నేను హైవే టర్న్ అవుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చినా ఇలా హైవే నుంచి వెళ్ళిపోవచ్చు. అయితే బెంగళూరు నుంచి వచ్చినా కూడా మనము హైవే కనెక్ట్ అవ్వచ్చు టు తాడిపత్రి. ఇది అనమాట మెయిన్ రోడ్. సో ఇది హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు ఇలా టర్న్ అయిపోతాం. బెంగళూరు నుంచి వచ్చినప్పుడు కూడా హైవే మనకు ఆపోజిట్ కనిపిస్తుంది చూడండి. అలా ఈజీగా రావచ్చు. సో ఈజీ వే టు రీచ్ తాడిపత్రి. బట్ తాడిపత్రి వచ్చాక చూడడానికి హిస్టారికల్ ప్లేసెస్ చాలా చాలా ఉన్నాయి చూడండి. ఇది సో హైవే రూట్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు టు తాడిపత్రి. ఎస్, రీచ్ అయిపోయాం. ఎదురుగా మనకు కనిపిస్తున్న గోపురమే చింతల వెంకటరమణ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ గురించి ఇవాళ మనం ఇక్కడికి వచ్చాం. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. లోపలికి ఎంటర్ అయ్యాక మీరు చాలా ఎక్కువ శిల్పాలు చూస్తారు. అవన్నీ చూపిస్తాను. సో కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేసుకొని లోపలికి వెళ్ళాం. ఇక్కడ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ బురుగులు అండ్ మిక్స్ చేసి మిర్చి వేసి చాలా స్పెషల్ అంట. మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే తప్పకుండా తీసుకొని ఎంజాయ్ చేస్తూ టెంపుల్ లోపలికి వెళ్ళిపోండి. ఓకే, సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇది ఎంట్రన్స్. కానీ ఈ టెంపుల్ కొంచెం శిథిలావస్థలో ఉంది. ఎవరన్నా కేర్ తీసుకొని దీన్ని మళ్ళీ మోడిఫై చేస్తే మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. మన పురాతన టెంపుల్స్, ఎందుకంటే ఈ టెంపుల్ మెయిన్ గోపురంలో మనం దశావతారాలు చూడొచ్చు. అప్పట్లోనే దశావతారాలు ఎంత అద్భుతంగా చెక్కారంటే మీనింగ్ఫుల్గా తీసుకున్నారు. ఫస్ట్ అవతారం మత్స్యావతారం, వామన అవతారం, కూర్మ అవతారం, ఈవెన్ పరశురాముడు, అంతా మొత్తం మనకి మెయిన్ గోపురంలోనే దశావతారాలు ఉంటాయి. కానీ అన్నీ ఒకటే చోట ఉండవు. మనం అన్నీ వెతుక్కుంటూ చూస్తూ వెళ్ళాలి. నేను మీకు అది తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోతాం. వెళ్తూ ఉంటే నాకైతే ఒక మంచి సాంగ్ గుర్తొస్తుంది. మీకేం గుర్తొస్తుందో చెప్పండి. దాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. తెలుసు, మీకు కూడా అదే సాంగ్ గుర్తొచ్చింది కదా. ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కారు కదా. ఇది మెయిన్ గోపురం. ఫస్ట్ నేను మరీ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ డోర్ ఎంట్రన్స్లో ఎంత బాగా ఉన్నాయి శిల్పాలు ఇంకొకసారి అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. మీరు కూడా చూడండి, ఇంత హైట్ చూడండి ఎంత బాగున్నాయో. సో అప్పట్లో చేత్తో చేశారంటే ఇట్స్ గ్రేట్ కదా, మన పూర్వీకులు చేసినవి. చూడండి ఎంత బాగుంది. సో ఇలా చూస్తూ మనం లోపల మెయిన్ ఎంట్రన్స్లో వెళ్ళిపోతాం. ఈ ఎంట్రన్స్లో ఫస్ట్ మనకు కనిపించేది రథం. ఆ రథం స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటో మీకు చెప్తాను. ముందైతే ఈ ఎంట్రన్స్లోనే ఇవన్నీ ఒక్కసారి చూసుకొని మరి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఈ ఆలయాన్ని ప్రౌఢరాయల కాలంలో తాడిపత్రిని పాలిస్తున్న పెమ్మాసాని రామలింగ నాయుడు, తిమ్మానాయుడులు 1510 నుంచి 1525 ఈ మధ్య కాలంలో నిర్మించారు. విజయనగర నిర్మాణ శైలిలో ఉండాలి అని స్పెషల్గా ఈ ఆలయానికి నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాసి నుండి శిల్పులను రప్పించారు. ఈ ఆలయంలో ఉన్న ప్రదేశంలో
పూర్వం చింత చెట్లు ఎక్కువగా ఉండేవి. అందువల్ల విగ్రహం చింత చెట్టు త్వరలో దొరకడం వల్ల ఇక్కడి స్వామిని చింతల తిరు వెంకటనాథ స్వామి అని పిలిచేవారు. క్రమంగా అది చింతల వెంకటేశ్వర స్వామి లేదా చింతల వెంకటరమణ స్వామి అని పిలుస్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్న దాన్ని గరుడ మండపం అని అంటారు. ఈ ఆలయంలో తిరిగే గ్రనైట్ చక్రాలతో కూడిన రథం వల్ల నిర్మించిన గరుడ మండపం ఇది. ఇది హంపీలో విఠల ఆలయం కనిపించే దాన్ని పోలి ఉంటుంది అన్నమాట. దీనికి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటి అంటే ముక్కోటి ఏకాదశి రోజు పడే సూర్యకిరణాలు ఈ రథం ద్వారా స్వామివారి పాదాల పైన పడతాయి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఇది ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ. ఇక్కడ నుంచి గోపురంలో నుంచి మన కిరణాలు వెళ్ళి రథం ద్వారా వెళ్ళి స్వామివారి పాదాల పైన మనకి కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది నరసింహస్వామి అవతారం. ఇవి అప్పట్లో నర్తకీమణులు అన్నమాట. వాళ్ళది ఇక్కడ మనకు ఒక విగ్రహం కనిపిస్తుంది. ఆలయంలో ఇలా నర్తకీమణుల విగ్రహాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ఈ ఆలయంలో ఉన్న స్థలంలో ఒక పెద్ద చింత చెట్టు నుంచి అక్కడ దగ్గరలో ఉన్న వారికి పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినిపించేవంట. అప్పుడు వినిపించినప్పుడు ఈ నర్తకీమణుల ద్వారా వినిపిస్తున్నాయని ఆ విగ్రహాలు కాలు చేతులు కూడా ఇలా కోసేశారంట. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే ఆ శబ్దాలు మనకు పెన్నాస్వామి పాలకుడైన తిమ్మనాయుడు గండికోటలో తన సైన్యంతో సహా విశ్రాంతి తీస్తూ ఉండగా ఆయనకు కల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కనపడి చింత చెట్టు త్వరలో నేను ఉన్నాను, నా విగ్రహాన్ని బయటికి తీసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా అని ఆజ్ఞాపించాడు. సో అలా ఈ ఆలయానికి మనకు చింత చెట్లు దొరికినందువల్ల దీన్ని చింతల వెంకటరమణ స్వామి అని మనకు పేరు వచ్చింది. దేవాలయ మండపం ఈ రాతి రథం నుంచి ప్రారంభమై 40 స్తంభాల పైన నిర్మితమై ఉంది. గోడల పైన స్తంభాల పైన రామాయణం మహాభారత గాథలు శిల్పాలుగా చెక్కి ఉన్నారు. నేను ఇది చూడడానికి ట్రై చేశాను. నాకు కొంచెం కృష్ణుడి గాథ, నెక్స్ట్ సీతాదేవి, అశోకవనం ఇవి నాకు కనిపించాయి. ఇప్పుడు ఇంకా ఈ ఆలయంలోని శిల్పాలని అబ్జర్వ్ చేసుకుంటూ ఈ ఆలయం గురించి ఇంకా కొన్ని మంచి విశేషాలు తెలుసుకుందాం. మీకు తెలుసా, తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి దేవాలయం ఒక ప్రసిద్ధ హిందూ వైష్ణవ ఆలయం. ఇది 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడినది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే రామాయణం స్టార్ట్ అవుతూ ఎండింగ్ వరకు స్టోరీనంతా కూడా ఇక్కడ అమర్చారు. అండ్ చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నది రాముడు లంకకు వెళ్తున్నప్పుడు చూడండి, వామన అవతారం కూడా ఇక్కడ ఉంది. ఇది అయితే క్లియర్గా వామన అవతారం, నీట్గా అన్ని వరుసగా మనకు కనిపిస్తాయి. ఇది వామన అవతారం. అలాగే మనం చూస్తూ వెళ్తే రాముడు, లక్ష్మణుడు, సీతా సమేతంగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు. మీకు తెలుసా, ఇక్కడ రామాయణం మహాభారతం అంతా స్టోరీ క్లియర్గా మన ఎపిక్స్ అన్నీ కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. రామాయణం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంది అంట. ఇంతవరకు ఎవరు కూడా ఆ స్టోరీ ఎగ్జాక్ట్గా సీక్వెన్స్ అంతా శిల్పాలను కనుక్కోవడం చాలా కష్టం. కానీ కొంతవరకు మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. క్లియర్గా రాముడు, హనుమాన్, సీత అందరూ బాగా క్లియర్గా కనిపిస్తారు. కానీ ఆ స్టోరీని మనం లింక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి నెక్స్ట్ది కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం అవుతుందంట. మీరు వెళ్ళినప్పుడు మీకు వీలైతే అది ట్రై చేయండి. రామాయణం స్టోరీని అంతా కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ శిల్పాలను చూస్తూ రోజంతా మనం అక్కడే ఉండి మైమర్చిపోతాం.
చాలా బాగున్నాయి కదా. ఇలా చూస్తూ వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, గోవర్ధనగిరి శ్రీకృష్ణుడు ఎత్తుకోవడం, తర్వాత శ్రీకృష్ణుని బృందావనం. నెక్స్ట్ మీరు అలాగే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు అంటే ఇక్కడ శ్రీకృష్ణుని బాల్యం కూడా నీట్గా కనిపిస్తుంది. యశోదాదేవి శ్రీకృష్ణుని అల్లరికి మనకి రోలుగా కట్టేసిన దృశ్యం ఎంత చక్కగా ఉంది కదా. చూడండి, మళ్ళీ అలాగే వెళ్ళినప్పుడు యశోదాదేవి శ్రీకృష్ణుడిని మందలిస్తున్న దృశ్యం చాలా బాగా కనిపిస్తాయి. ఇలా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే శ్రీకృష్ణ లీలలన్నీ కూడా ఇక్కడ మనకి చాలా బాగా కనిపిస్తాయి. అది మనం ఫీల్ అవుతాం అన్నమాట. చూడండి, రోలు కట్టేశారు. రండి, బాలకృష్ణుడు వెన్న తింటూ ఎంత బాగున్నాడు కదా. అలాగే చూస్తూ రండి. మళ్ళీ మనకి అంటే అది కంటిన్యూటీగా ఉండదన్నమాట. మళ్ళీ మనకి కొద్దిగా అలా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇక్కడ రామాయణం కనిపిస్తుంది. రామాయణంలో మనకి హనుమంతుడు కనిపిస్తారు. హనుమంతుడు లంకకు వెళ్ళడము, తర్వాత ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ సీతాదేవి అశోకవనంలో ఉండే దృశ్యం, ఇవన్నీ మరి కనెక్ట్ అవుతాయి. అలా అది కనెక్ట్ చేసుకుంటూ మనం కనుక్కోవడం చాలా కష్టం అంట. అది కూడా ఒక సిస్టమాటిక్ వేలో ఈ శిల్పాలు చెక్కారు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. సో ఇలా చూస్తే వెళ్తే ఇక్కడ చూడండి, అది హనుమాన్ ఇక్కడ నుంచి మనకి హనుమంతుడు రాముని కలిసిన దృశ్యం. ఆ స్టోరీ మరి ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో హనుమాన్ వస్తారు. ఇప్పుడు ఇక్కడ రావణుడు తర్వాత పక్కన చూడండి లంకా దహనం, అదంతా కనిపిస్తుంది. మరి అలాగే వెళ్తే మనకు సీతాదేవి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆ స్టోరీని చూస్తూ వెళ్తే ఒకసారి నా కళ్ళ ముందు రామాయణం అంతా అలా కనిపించేసింది మనకి. ఇదిగోండి, సీతాదేవి లంక అశోకవనంలో కూర్చొని హనుమాన్ని కలిసినప్పుడు దృశ్యం ఇది. బాగుంది కదా. ఇలా ఈ చింతలరాయ వెంకటరమణ స్వామి టెంపుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మీరు కూడా అక్కడ ఒకసారి వెళ్ళి ఇవన్నీ కూడా ఒకసారి చూస్తూ ఆ అనుభూతిని మీరు కూడా పొందండి. ఓకేనా. తర్వాత మనము బయటికి వెళ్తున్నప్పుడు బయట గోపురంలో దశావతారం, మత్స్యావతారం, నాకు కూర్మ అవతారం, నరసింహ అవతారం, పరశురాముడు అందరూ కనిపించారు. కానీ అన్నీ ఒకే చోట లేవు, కనుక్కోవడం కొంచెం కష్టం. నారాయణాయ నమో నమః. సో ఫైనల్గా మొత్తం టెంపుల్ వ్యూ అంతా ఒకసారి మీకు స్పీడ్గా చూపిస్తాను, చూసి ఆనందించండి. ఇది శ్రీ చింతల వెంకటరామస్వామి టెంపుల్ యొక్క విశిష్టత. సమస్తలోకా సుఖినో భవంతు.